మన ఆలయంలో నిత్య పూజా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. సంవత్సరాలు అవకాశం ఉన్నవారు ఎవరైనా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొనదలుచుకుంటే వారికి ప్రతిరోజు తొలి పూజలో నైవేద్యం చేసి ఆ ప్రసాదాన్ని భక్తులందరూ అమ్మవారికి చేసే సేవల్లో తులాభార సేవ కార్యక్రమం కూడా బయట నిర్వహించి ఒకదాని అమ్మవారికి ఇవ్వడమే. అయ్యో మేమేం తెచ్చుకోలేదండి, ఇది మాకు తెలియలేదండి అన్నట్టు బయట వెంకటేశ్వర స్వామి వారి ఆర్తి వరకు కూడా మిమ్మల్ని అక్కడికి చేరవేయడానికి బీజాక్షరములని అంటాం. చాలా విశేషమైనవి, 2 సార్లు చెప్పకూడదు. కాబట్టి మీ పిల్లలకు నేను ఏ భాగంలో చేయలేమంటే ఆ భాగంలో మీ కుడిచే సరస్వత్యై నమః నేత్రయుగ్మం పాంతు ఐం సరస్వత్యై నమః నాసాం పాంతు మళ్ళీ ఓం తు పళ్ళు వరస టీత్ మళ్ళీ ఓ పెట్టుకోండి. దంపతులుగా ఉన్నవారు అక్షర వాళ్ళలోనే ఉంచుకోండి అమ్మా. ఆడవారు ఆ బియ్యం పల్లెంలో 2వ భాగంలో శివాయ, 2వ భాగంలో శివాయ, చివరి భాగంలో సిద్ధం నమః. బియ్యం పల్లె కింద పెట్టేయండి. జాగ్రత్తగా లేచి వెళ్తున్నప్పుడు మీ వస్తువులు ఏవి మర్చిపోకుండా 1-2 సార్లు చూసుకొని కొందరికి అక్షరాభ్యాసం జరిగింది. సాక్షాత్తు సరస్వతీ దేవి మీకు పూర్వమాలు వెళ్ళి అక్కడి నుంచి ఆలయంలో పెట్టుకోవాలి. రోడ్డు మీదకి వెళ్ళి వెళ్ళండి, దయచేసి అర్థం చేసుకోండి. ఎగ్జిట్ అది నమోదు చేసుకున్నారు. ఈ రోజు ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇంతటి విశేషమైన ఈ సరస్వతి అమ్మవారే అమ్మవారికి చేసే సేవల్లో తులాభార సేవ కార్యక్రమం కూడా బయట నిర్వహించడం జరుగుతుంది. అంటే మన పిల్లలు బరువు మేమేం తెచ్చుకోలేదండి, ఇది మాకు తెలియలేదండి అన్న ప్రాబ్లం కూడా లేదు. ఎందుకంటే ఆ ద్రవ్యాన్ని కూడా ఆలయ యాజమాన్యం వాళ్ళు వచ్చిన వాళ్ళంత మటుకు కూడా ఉచితంగా టిఫిన్ సౌకర్యాన్ని కూడా శివాలయం పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అక్షరాభ్యాసం అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ కడుపు నిండా తిని ఇంటికి వెళ్ళవలసి. టాటా మ్యాజికల్ 2, స్కూల్ బస్సులు 2 కూడా బయట వెంకటేశ్వర స్వామి వారి ఆర్చి వరకు కూడా మిమ్మల్ని అక్కడికి చేరదీయడానికి ఉచితంగా రవాణా. మనం ఇంతవరకు చేసుకునే పూజా కార్యక్రమం అంతా ఒక ఎత్తు. ఇప్పుడు చెప్పేది మాత్రం అమ్మవారికి బీజాక్షరములని అంటారు. చాలా విశేషాలకు నేను ఏ భాగంలో చేయలేమంటే ఆ భాగంలో మీ కుడి చేతిని ఒకసారి వేసి తీసేయాలి. వేసేమా తీసేమా, ఎక్కువసేపు ఉంచకండి, వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి. ఓం గట్టిగా ఐం సరస్వత్యై నమః శిరోమణ్యై నమః కంఠం హృదయం జిహ్వా అగ్ర వాసిన్యై నమః. రోడ్డు మీద వెళ్ళి వెళ్ళండి, దయచేసి అర్థం చేసుకోండి. ఎగ్జిట్ అది అయిందా? వాగ్దేవిన్యై నమో నమః. ఒకసారి ఒక్కొక్కసారి మేము మాట్లాడాలి, కూర్చోవాలి. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. విజయనగరం ఎస్వీఎన్ నగర్ రింగ్ రోడ్లో వేంచేసి ఉన్న ధన్వంతరి సప్త మేధాగణ పరివేష్టిత మహాలక్ష్మి భువనేశ్వరి సమేత శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈరోజు శరన్నవరాత్రుల భాగంగా మూలా నక్షత్రం అత్యంత విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 10 బ్యాచుల చొప్పున సామూహికంగా అక్షర స్వీకార ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈ రోజు అమ్మవారిని సేవించుకున్న, అక్షరాభ్యాసం చేయించుకున్న అఖండ విద్య, సద్బుద్ధి, ఏకాగ్రత లభిస్తుందని అచంచలమైన విశ్వాసం. ఓం సరస్వత్యై నమో నమః.